Hello viewers, today let's discuss about the definition, causes as well as symptoms of rheumatoid arthritis. Rheumatoid arthritis is an autoimmune as well as inflammatory disease. So what do you mean by autoimmunity or autoimmune diseases? Which means that our own immune system attacks the healthy cells in the body by mistake and causes inflammation. So the diseases which results due to this destruction which is caused by antibodies are called as autoimmune diseases. So rheumatoid arthritis వచ్చేసి one of the inflammatory and autoimmune disease అన్నమాట. autoimmune disease అంటే ఏంటి? ఏవైతే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందో అది బై మిస్టేక్గా మన బాడీలో ఉన్న సెల్స్ని, హెల్దీ సెల్స్, హెల్దీ టిష్యూస్, హెల్దీ ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తుందన్నమాట. అంటే వాటిని ఫారిన్ పార్టికల్స్, ఫారిన్ ఆబ్జెక్ట్స్ లాగా అనుకొని మిస్టేకెన్లీ అటాక్ చేస్తుంది అండ్ డిస్ట్రక్ట్ చేస్తుంది. సో అలా వచ్చే డిసీజెస్ని అంటే ఆ పర్టికులర్ ఆర్గాన్స్ కావచ్చు, టిష్యూస్, సెల్స్ డిస్ట్రక్ట్ అయిపోయి, డ్యామేజ్ అయిపోయి ప్రాపర్గా వర్క్ చేయలేని కండిషన్లో వచ్చే డిసీజెస్ ఏంటి? ఆటో ఇమ్యూన్ diseases. So rheumatoid arthritis mainly attacks the joints, usually many joints at once. So rheumatoid arthritis వచ్చేసి ఓన్లీ వన్ జాయింట్ని ఎఫెక్ట్ చేయడం కాదు, మల్టిపుల్ జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట బాడీలో. సో rheumatoid arthritis commonly affects joints in the hands, wrist and knees. So commonly affected parts of our body are hands, wrist and knees. So in a joint with rheumatoid arthritis, the lining of the joint becomes inflamed. Okay, so when this rheumatoid arthritis affected, what happens means we can see the inflammation of the lining of the joint and that causes damage to the joint tissue. rheumatoid arthritis టైంలో ఏమవుతుంది, ఆ కండిషన్లో ఏమవుతుంది అంటే ఏదైతే జాయింట్ని లైన్ చేస్తూ కవర్ చేస్తూ టిష్యూ ఉంటుందో ఆ టిష్యూ వచ్చేసి ఇన్ఫ్లేమ్ అవుతుంది, అంటే స్వెల్ అయిపోతుంది అనమాట. సో అలా స్వెల్ అయిపోవడం వల్ల ఈ జాయింట్ టిష్యూ అనేది డ్యామేజ్ అవుతుంది. సో దిస్ టిష్యూ డ్యామేజ్ కెన్ కాజ్ లాంగ్ లాస్టింగ్ క్రానిక్ పెయిన్, అన్స్టీడీనెస్. ఓకే, సో ఈ టిష్యూ డ్యామేజ్ ఏదైతే స్వెల్ అయిందో జాయింట్ టిష్యూ, ఆ టిష్యూ డ్యామేజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, పేషెంట్ క్రానిక్ పెయిన్, జాయింట్ పెయిన్, ఆర్థ్రాలజియా అనేది ఉంటుందన్నమాట. క్రానిక్గా సివియర్గా జాయింట్ పెయిన్ ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ పెయిన్ ఉంటుందన్నమాట అది. సో దెన్ అన్స్టీడీనెస్, ల్యాక్ ఆఫ్ బ్యాలెన్స్ కూడా ప్రాపర్గా ఉండదు. Then rheumatoid arthritis can also affect the other tissues throughout the body and can causes the problems in organs such as lungs, heart and eyes. Only rheumatoid arthritis వచ్చేసి జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తుందని కాదు, వేరే ఆర్గాన్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుందన్నమాట బాడీలో. అవేంటి, లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, హార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఐస్ని కూడా ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. సో వాట్ ఆర్ ది సిమ్టమ్స్ ఆఫ్ దిస్ rheumatoid arthritis means with rheumatoid arthritis there are times when symptoms get worse and that condition, that time is called as flares. సో ఈ rheumatoid arthritis వచ్చిన పేషెంట్స్లో ఎప్పుడు పర్సిస్టెంట్గా సిమ్టమ్స్ ఉంటాయని కాదు, ఎట్ ఏ టైం లైక్ ఒక టైంలో వచ్చేసి సివియర్గా సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. లైక్ జాయింట్ అనేది ఓవర్గా స్వెల్ అవ్వడం, లేదంటే ఎక్సెసివ్ పెయిన్ ఉండడం, దెన్ డిఫికల్టీ ఇన్ వాకింగ్, ఇలా మూమెంట్లో డిఫికల్టీ ఫీల్ అవ్వడం. సో ఇవన్నీ జాయింట్ స్టిఫ్నెస్ అనేది ఉండడం. సో ఇవన్నీ కూడా సడన్గా ఇంక్రీజ్ అవుతుంది అనమాట, సివియారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ సిమ్టమ్స్ అనేవి కాన్స్టెంట్గా కనిపిస్తాయి, దెన్ అప్పుడప్పుడు సడన్గా కూడా ఫ్లేర్ అప్స్ ఉంటాయి. సో ఆ కండిషన్ ఏమంటాము, ఎట్ ఏ టైమ్ ఆ సిమ్టమ్స్ అనేవి వర్స్ కండిషన్లోకి టర్న్ అయితే దాన్ని ఫ్లేర్స్ అంటాము. ఓకే, సో అట్ దిస్ పాయింట్ మీన్స్ డ్యూరింగ్ ది ఫ్లేర్స్ వీ కెన్ సీ ది increased severity of the symptoms of rheumatoid arthritis. Okay, and times when symptoms get better known as remission. And ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ సివియారిటీ అనేది డిక్రీజ్ అవుతుందో, రెడ్యూస్ అవుతుందో ఆ టైంని ఏమంటాము, ఆ కండిషన్ ఏమంటాము, రెమిషన్. సో సివియారిటీ, ఇది rheumatoid arthritis యొక్క సిమ్టమ్స్ అనేవి ఇంక్రీజ్ అయితే, వాటి సివియారిటీ అనేది ఇంక్రీజ్ అయితే ఆ కండిషన్ని ఫ్లేర్స్ అంటాము. అండ్ ఎప్పుడైతే డిక్రీజ్ అవుతాయో, సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేది డిక్రీజ్ అవుతుందో అప్పుడు ఆ కండిషన్ని రెమిషన్ అంటాము rheumatoid arthritisలో. సో లెట్స్ సీ ది సిమ్టమ్స్, క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ rheumatoid arthritis. సో పేషెంట్స్ హూ ఆర్ సఫరింగ్ విత్ ద rheumatoid arthritis feels pain. Okay,
మీన్స్ ఏకింగ్ ఇన్ మోర్ దెన్ వన్ జాయింట్. ఓన్లీ ఒక జాయింట్ మాత్రమే కాదు, మల్టిపుల్ జాయింట్స్, బాడీలో ఉన్న మల్టిపుల్ జాయింట్స్ ఒకే టైంలో పెయిన్ అనేది కనిపిస్తుంది అనమాట, జాయింట్ పెయిన్స్ అనేది కనిపిస్తుంది. దెన్ స్టిఫ్నెస్ ఇన్ మోర్ దెన్ వన్ జాయింట్ కంటే ఎక్కువ మల్టిపుల్ జాయింట్స్లో కూడా స్టిఫ్గా అయిపోతాయి అనమాట జాయింట్స్ అనేవి. దెన్ స్వెల్లింగ్ ఇన్ మోర్ దెన్ వన్ జాయింట్, వీ కెన్ సీ ది ఇన్ఫ్లమేషన్, స్వెల్లింగ్ ఆఫ్ జాయింట్స్ ఆల్సో. Then weight loss, we can see the rapid drastic weight loss in the persons who are suffering with the rheumatoid arthritis. Along with these clinical features, we can also see the mild to moderate fever and fatigue. What is fatigue? A feeling of tiredness, tired ga ayipoyinattu feel avadam. Then weakness. So all these are the symptoms of rheumatoid arthritis. So rheumatoid arthritis ochina patients lo ivanni kuda symptoms untayi. Pain, joint pain means arthralgia, stiffness, joint stiffness, swelling over the joints means inflammation of the joints, weight loss, fever, fatigue, weakness, all these are the symptoms of rheumatoid arthritis. Let's see the risk factors of rheumatoid arthritis. ఎక్కువ ఎవరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి rheumatoid arthritis? What are those risk factors? Means age, gender, genetics, smoking, obesity, all these are considered as risk factors for developing the rheumatoid arthritis. So let's see about the first parameter, that is age, one of the risk factor for rheumatoid arthritis. So rheumatoid arthritis can begin at any age, but the risk of getting rheumatoid arthritis increases with age. Okay, means as the age increases, the risk of getting rheumatoid arthritis also increases. So మనం కామన్గా ఇది వచ్చేసి ఎల్డర్లీ పేషెంట్స్లో చూడొచ్చు అనమాట. లైక్ వాళ్ళకి బోన్ మినరల్ డెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది, దాని వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో అటువంటి ఫిజియోలాజికల్ చేంజెస్ కూడా జరుగుతాయి అనమాట ఎల్డర్లీ పేషెంట్స్లో. సో దానివల్ల ఏజ్ ఫ్యాక్టర్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట, వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్గా యాక్ట్ చేస్తుంది rheumatoid arthritis రావడానికి. సో కామన్గా వచ్చేసి ఎల్డర్లీ పేషెంట్స్లో చూడొచ్చు మనం ఈ rheumatoid arthritis. So the onset of rheumatoid arthritis is highest among the adults in their 60s. So 60s, 70s, above 50s ఉన్న పేషెంట్స్లో, ఏజ్ above 50s ఉన్న వాళ్ళలో కామన్గా ఈ rheumatoid arthritis అనేది చూడొచ్చు. దెన్ జెండర్, సెకండ్ risk factor is gender. So new cases of rheumatoid arthritis are typically 2 to 3 times higher in women compared to the మెన్స్. సో ఈ జెండర్ వైజ్ చూస్తే rheumatoid arthritis వచ్చేసి ఉమెన్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఉమెన్ ఎక్కువ ఈ rheumatoid arthritisతో సఫర్ అవుతున్నారు కంపేర్డ్ టు ద మెన్. దెన్ థర్డ్ రిస్క్ ఫ్యాక్టర్ ఈజ్ జెనెటిక్స్. సో పీపుల్ బోర్న్ విత్ స్పెసిఫిక్ జీన్స్ ఆర్ మోర్ లైక్లీ టు డెవలప్ rheumatoid arthritis. సో స్పెసిఫిక్ జీన్స్ ఉన్న పీపుల్లో వచ్చేసి rheumatoid arthritis వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ. వాట్ ఆర్ దోస్ జీన్స్? మీన్స్ HLA, capital HLA class 2 genotypes. Okay, these genes are called as HLA class 2 genotypes. So the risk of RA, rheumatoid arthritis, may be highest when the people with these genes are exposed to environmental factors like smoking or when a person is obesity. Okay, so జెనెటిక్స్ ఎలా కీ రోల్ ప్లే చేస్తుంది rheumatoid arthritis రావడానికి అంటే, పీపుల్ ఎవరికైతే ఈ HLA, హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజన్, HLA స్టాండ్స్ ఫర్ హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజన్. సో ఈ HLA క్లాస్ 2 జీనోటైప్ జీన్స్ అనేవి ఎవరికైతే ఉంటాయో, ఏ పర్సన్స్లో అయితే ఉంటాయో, వాళ్ళు ఎప్పుడైతే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోజ్ అవుతారో, అంటే లైక్ స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే, అంటే ఈ జీన్స్ ఉన్న వాళ్ళకి అగైన్ స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే, దెన్ వాళ్ళు ఎప్పుడైతే ఒబేసిటీతో ఒబేస్ ఉంటారో, లైక్ ఓవర్ వెయిట్ ఉంటారో, సో అటువంటి పేషెంట్స్కి ఎక్కువ ఈ rheumatoid arthritis రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో HLA class 2 genotypes also plays an important role to develop the rheumatoid arthritis. Then another risk factor is smoking. So cigarette smoking increases a person's risk of developing rheumatoid arthritis and can make the disease worse. So having the habit of cigarette smoking can also increases the risk of getting rheumatoid arthritis. So cigarette smoking ఉన్న వాళ్ళలో కూడా మనం నార్మల్గా చూడొచ్చు ఈ డిసీజ్ అనేది ఎక్కువ కామన్గా ఈ డిసీజ్ అనేది rheumatoid arthritis అనేది వస్తుంది. ఎందుకు? సిగరెట్ స్మోకింగ్ వచ్చేసి బోన్ మినరల్ డెన్సిటీని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. బోన్స్లో ఉన్న మినరల్స్ లెవెల్స్ని డిక్రీజ్ చేస్తుంది
సో దానివల్ల ఈ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళలో కూడా కామన్గా ర్యూమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అనదర్ రిస్క్ ఫ్యాక్టర్ ఈజ్ ఒబేసిటీ. So being obese can increases the risk of developing rheumatoid arthritis. So these are the some risk factors of rheumatoid arthritis. So rheumatoid arthritis is an autoimmune disease.